నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చేనేత కార్మికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న రాష్ట్ర మంత్రి సవిత చేనేత రంగానికి పెద్దపీట వేస్తూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేదవాడి పొట్ట నింపడానికి టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం పవిత్ర సంగమం వద్ద నవహారతులను పునరుద్ధరిస్తామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీఎం చంద్రబాబు ఆదేశాలతో పవిత్ర సంగమం పరిశీలించినట్లు వెల్లడి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికుల కళ్లల్లో ఆనందం చూస్తున్నారని మంత్రి సవిత అన్నారు. ముఖ్యమైన పట్టణాల్లో ఎగ్జిబిషన్ వల్ల మార్కెటింగ్ అమ్మకాలు పెరుగుతాయన్నారు. స్టెల్లా కళాశాల ఆవరణలో చేనేత ఖాదీ ఎగ్జిబిషన్ ని రాష్ట్ర మంత్రి సవిత సందర్శించారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అన్ని స్టాల్స్ ను మంత్రి పరిశీలించి ఉత్పత్తులు, అమ్మకాలు, వినియోగదారుల స్పందన తదితర అంశాలను స్టాల్స్ యజమానులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించడమే అజెండాగా పనిచేస్తున్నామన్నారు. 45 రోజులుగా చేనేత కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. 2014 నుండి 2019 వరకు చేనేత కార్మికులకు అనేక సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికుల బ్రతుకు అతి దుర్భరంగా ఉండేది. చాలామంది ఆత్మహత్య కూడా పాల్పడిన ఘటనలు జరిగాయన్నారు. చేనేత కార్మికులకు పెద్దపీట వేసి మరిన్ని ప్రదేశాల్లో ఇటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఆన్లైన్లో అమ్ముకునే విధి విధానాలు కూడా త్వరలో తీసుకువస్తామన్నారు. చేనేతలకి అండగా ఉండాలని, చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చేనేత వస్త్రాలు ధరించడంతో ఎటువంటి స్కిన్ ఎలర్జీ లాంటివి రాకుండా, ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామని మంత్రి తెలిపారు. ఈరోజు ఎగ్జిబిషన్కి వచ్చాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారు. చేనేతల జాతీయ చేనేత దినోత్సవం ఆ రోజు నుంచి రోజు చేనేతల కళ్ళలో నిజంగా ఈరోజు వ్యాపారస్తులతో కూడా మాట్లాడుతుంటే వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మాకు ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల మాకు మార్కెటింగ్ సదుపాయం బాగా ఉంది, మాకు పని కల్పిస్తే మేము 365 రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చేనేత కార్మికులు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో చేనేతలకు 365 రోజులు పని కల్పించడమే ఎన్డీఏ పార్టీ అజెండా అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ 45 రోజుల నుంచి కూడా మేము అనేక చోట్ల చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకున్నాం. వాళ్ళకి గతంలో అయితే 14 నుంచి 19లో అనేక సబ్సిడీలు, అనేక విధాలుగా చేనేతలకు చేదోడు వదకు ఒక పక్క
చంద్రన్న కానుక కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండేటివి. గత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి. కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కొన్ని చోట్ల మార్కెటింగ్ సదుపాయం లేక వాళ్ళ దగ్గర అలాగే తయారు చేసిన సరుకు అంతా వాళ్ళ దగ్గరే ఉంది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము పరిష్కారం చేస్తున్నాం. గతంలో ఏవైతే రాజయోగం ఉండేదో చేనేతలకు ఆ విధంగా మేము చేనేత కార్మికులకు పెద్దపీట వేస్తున్నాం. అనేక చోట్ల కూడా మేము కూడా ఇంకా ఎగ్జిబిషన్స్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేసి వాళ్లకు సేల్స్ కోసం, ఎంకరేజ్మెంట్ కోసం కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఆన్లైన్ ఏ విధంగా చేయాలో కొన్ని చోట్ల ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టి, కొన్ని చోట్ల క్లస్టర్లు పెట్టి వాళ్ళకు కావాల్సిన సబ్సిడీలన్నీ అందజేస్తామని కూడా తెలియజేస్తూ ఈ ఎగ్జిబిషన్స్ కూడా 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 21 వరకు కూడా ఎగ్జిబిషన్ జరుగుతుంది. మంచి సేల్స్, రోజుకి యావరేజ్గా 20 లక్షల రూపాయలు సేల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి నేను ప్రజలందరికీ తెలియజేసేది ఒక్కటే, చేనేతలకు అండగా ఉందాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ మన ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది. మనం చేనేత వస్త్రాలు ధరించడం వల్ల కూడా స్కిన్ అలర్జీస్ కావచ్చు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఆరోగ్యంగా ఉంటామని కూడా తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా చేనేతలకు పెద్ద పీటేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమవడం శుభసూచకమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గత ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 58వ డివిజన్ సింగినగర్లోని అన్నా క్యాంటీన్ దగ్గర సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా నాయకత్వంలో బాలాజీ కన్స్ట్రక్షన్ దొడ్ల చిన్నారావు ఆధ్వర్యంలో 250 మందికి పేదలకు అన్నా క్యాంటీన్ భోజనాలు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోండా ఉమా విచ్చేసి స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పేదలు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళల ఆకలి తీర్చేందుకు పౌష్టికాహారం రూపంలో మధ్యాహ్నం భోజనం కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదే అని అన్నారు. 2019 నుండి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల నోటికాడ కూడును లాగేసి తినడానికి తిండి దొరకకుండా చేసి అసమర్థ పాలన జగన్మోహన్ రెడ్డిది అని ప్రజలకు నరకం చూపించాడు అని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో 6 అన్నా క్యాంటీన్లు ఉండేవి అని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసేసి ప్రజల కడుపు మీద కొట్టారు అని చెప్పారు. ఆగస్టు 15న తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అందుబాటులో 3 పూటలా భోజనం ఏర్పాటు చేసి వారి కడుపు నింపేటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, పిరియ సోమేశ్వరరావు, సామ్రాణి అమర్నాథ్, సత్యాల చిన్నారావు, పత్తుల కొండ, పైడి శ్రీను, దాసరి ఉదయశ్రీ, దాసరి దుర్గారావు, సర్వేపల్లి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదవాడికి మళ్ళా అండ దొరికింది. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రారంభిస్తామని మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లు కూడా పునఃప్రారంభిస్తూ ఉన్నాం. పేదవాడికి 5 రూపాయలకి అన్నం, అది కూడా మంచి వాతావరణంలో ఉదయం 5 రూపాయలకి టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలకి అన్నం, మళ్ళీ రాత్రికి 5 రూపాయలకి రాత్రి భోజనం. అంటే రోజుకి 15 రూపాయలతో నెలకి 450 రూపాయలు ఖర్చు పెట్టి ఒక మనిషి బతికే విధంగా ఆలోచన చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవాళ పేదవాళ్ళు సలాం కొడతా ఉన్నారు. ఏ సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించాము. జగన్మోహన్ రెడ్డి అధికార కాంక్షకి, అవినీతి కాంక్షకి, జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసానికి అన్నా క్యాంటీన్ బలైపోయింది గత 5 సంవత్సరాలు. మళ్ళా ఇప్పుడు ప్రజా పరిపాలన వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ అన్నా క్యాంటీన్లకి పూర్వ విభాగం వచ్చింది. రేపు ఎల్లుండి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఓపెన్ చేస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లు పెట్టాం. గతంలో 4 అన్నా క్యాంటీన్లు గత 5 సంవత్సరాలు మూతపడినా మా సొంత డబ్బులు పెట్టి మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా అనేక చోట్ల భోజనాలు పెట్టారు. నా పేరు దొడ్ల చిన్నారావు, బాలాజీ కన్స్ట్రక్షన్. బోండా ఉమా గారి ఆదేశాల మేరకు అన్నా క్యాంటీను ఈ 2 రోజులు మేము పెట్టడం జరుగుతుంది. ఆయన ఆశీస్సులతో ఎన్ని రోజులైనా పెట్టడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ కాకపోతే ఎల్లుండి నుంచి ప్రభుత్వం ద్వారా మనందరికీ అన్నా క్యాంటీన్కి, పేదలకి అన్నం పెట్టే పథకాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, మా సెంట్రల్ ఉమా మహేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. ఇక్కడ
చూస్తుంటే పండగ వాతావరణం అలుముకుంది. రేపు 15వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 100 అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రారంభిస్తుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒక్క దగ్గరే సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోనం మైశ్రా ఆధ్వర్యంలో 4 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులను పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఫెర్రీఘాట్ సమీపంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో నవహారతులను పునరుద్ధరించాలన్న సీఎం ఆదేశాలతో మంత్రుల బృందం మంగళవారం పవిత్ర సంగమాన్ని పరిశీలించి అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. నవహారతులను 30 నుండి 45 రోజుల లక్ష్యంగా నిర్ణయించుకొని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. నిత్యం ఇక్కడ కృష్ణమ్మకు ఇచ్చే జలహారతులను కూడా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ముందు వరకు హారతులు కొనసాగాయని, నిత్యం వేలాది మంది హారతి కార్యక్రమానికి హాజరయ్యేవారని గుర్తు చేశారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రాంతంలో 50 ఎకరాలు సేకరించి ఒక దేవాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అలాగే పర్యాటకానికి పెద్దపీట వేస్తూ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నదికి ఆవల వైపు ఉన్న లంక భూములను కూడా సేకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీ నుండి పవిత్ర సంగమం వరకు బోట్ షికార్, స్పీడ్ బోట్ వంటి ఏర్పాట్లు చేయాలని సంకల్పించామన్నారు. హారతుల నిర్వహణకు నెలకు 11 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతల సహకారం కూడా తీసుకుంటామన్నారు. మరోసారి కమిటీ సభ్యులు సమావేశమై పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. పవిత్ర సంగమం ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల సహకారం తీసుకుంటామని, ప్రధానంగా సిఆర్డీఏ నుండి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ తెలిపారు. కృష్ణమ్మకు ఇచ్చే నవహారతులతో మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని ఆకాంక్షించారు. 2019కి ముందు నిత్యం నవహారతుల కార్యక్రమం జరిపామని, గత 5 ఏళ్ల పాలనలో ఈ కార్యక్రమం నిలిపివేశారని, సీఎం చంద్రబాబు ఆదేశాలతో పునరుద్ధరణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ముందుగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ అధికారులు, ఇరిగేషన్, సిఆర్డీఏ, ఆర్ఎండ్బి, ట్రాన్స్కో, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాథమికంగా అంచనా వేసిన పనులకు 88 లక్షలకు పైగా నిధులు అవసరమని, దీంతో పవిత్ర సంగమం వద్ద భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయొచ్చని అధికారులు మంత్రుల బృందానికి నివేదించారు. నిధుల సమస్య లేకుండా చూస్తామని, పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. నవహారతుల సమయంలో భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందేలా వ్యాఖ్యాత, భక్తి గీతాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ దీపాలంకరణలు చేయడం, పోలీసుల పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఉండేలా చూడాలని మంత్రుల బృందం ఆదేశాలు ఇచ్చారు. అనంతరం దుర్గాఘాట్ ఎదురుగా ఆలయ కేశ ఖండనశాల విస్తరణ నిమిత్తం ప్రక్కన ఉన్న పాత మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రదేశానికి గురించి మంత్రుల బృందం వారికి ఆలయ ఈఈలు వివరించడం జరిగింది. శ్రీ నారాయణ గారు, పార్థసారథి గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పవిత్ర సంగమాన్ని మరింత శోభాభావంగా, గతం కన్నా గొప్పగా దీన్ని తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాల ప్రకారం మొదటి రోజు నేను, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు రావడం, తర్వాత పార్థసారథి గారు, నారాయణ గారు నిన్న ఒక రివ్యూ, ఇవాళ ఈ స్థలంలోనే మనం రివ్యూ చేస్తే బాగుంటుందని ఇక్కడనే రివ్యూ చేయడం జరుగుతుంది. దీనికి ఒక మాసం నుంచి 1.5 మాసం, అంటే 30 రోజుల నుంచి 45 రోజులు టైం పెట్టుకున్నాం. ఈ టైం లోపల ఇవన్నీ పూర్తి కావాలి. తప్పనిసరిగా 45 రోజుల్లో మళ్ళీ కృష్ణమ్మ హారతుల్ని మొదలుపెట్టే విధంగా మనం చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా దీన్ని చేయడం జరుగుతుంది. ఏవైనా 1-6 పనులు మిగిలిపోయింటే కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. హారతులు మాత్రం దాదాపుగా రాబోయేటువంటి మన దసరా ఉత్సవాలకంతా వీటిని ప్రారంభించాలి అనేటువంటిది
మాకున్న టార్గెట్, మేము పెట్టుకున్న టార్గెట్. ఇప్పుడు మీరందరూ చూశారు, దేవాదాయ శాఖ నుంచి, అలాగే సిఆర్డిఏ నుంచి, ఐఎన్పిఆర్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ శాఖ నుంచి ఏ విధంగా దీన్ని పనులు చేయాలో ఇక్కడ నిర్దేశించుకొని అధికారులకు కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. 2014 నుంచి 19 దాకా ఈ యొక్క స్థలాన్ని ఒక పవిత్రమైన ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి రెండు కలిసే పాయింట్, దీన్ని పవిత్ర సంఘం పేరు పెట్టి చాలా చాలా బాగా చేయటం జరిగింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి పక్కన పడేసింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇమీడియట్గా దీన్ని టేకాఫ్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి, ఎన్విరాన్మెంట్ మంత్రి గారికి చెప్పడం, వారు యాక్చువల్గా ఇది అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని చేసేది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం నిన్న యాక్చువల్గా వారి ఆఫీస్లో రివ్యూ పెట్టారు. ఇవాళ ఇక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్గా చేస్తామనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్గా కొండపల్లి మున్సిపల్ కమిషనరు ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు మరామత్తు కావచ్చు, ఈ వర్క్ అంతా వారు చేసే విధంగా ఆదేశించాం. వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కూడా సిఆర్డీ నుంచి, అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ, దాంతో చేయటం కష్టం అవుతుంది. అందువల్ల సిఆర్డీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సిఆర్డీ వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేరు, కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను ఆయన మరికొందరితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కక్ష సాధింపుతోనే తనను అరెస్టు చేశారని రాజీవ్ ఆరోపించారు. దీనిపై స్పందించిన జోగి రమేష్ కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, విదేశాల్లో చదువుతున్న తన కుమారుడి జోలికి వెళ్లొద్దని అన్నారు. జోగి రమేష్ కొడుకు స్వాతంత్ర సమరయోధులు కాదని, అగ్రిగోల్డ్ ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేసినందుకే అతనిని అరెస్టు చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. సిఐడి జప్తు చేసిన ఆస్తులను కొనకూడదు కనుకే అతన్ని అరెస్టు చేశారని చెప్పారు. జోగి రమేష్ మాట్లాడుతూ వెనకబడిన వర్గానికి చెందిన నాయకుడిపై కక్ష సాధింప అంటూ గగ్గోలు పెడుతున్నారని, చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్లినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కక్ష సాధించేంత స్థాయి జోగి రమేష్ కు లేదని అన్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయితే కులాన్ని అడ్డు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. మీ ఆస్తులు కాపాడుకోవడానికి బలహీన వర్గాలను వాడుకోవడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు గారు కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేశాడు, బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు, లేదా వాళ్ళ కులం పేరు చెప్పి గౌడ కులాన్ని అరెస్ట్ చేశారు అని జోగి రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. బాబు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం. సిఐడి జప్తులో ఉన్నటువంటి ఆస్తుల్ని కొనకూడదు అనేది నీకు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మత్తులో ఉండి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే ఎన్నో అక్రమాలు చేశాడు. నేను ఆయన శిష్యుడిగా ఉండి
ఈ అక్రమం చేస్తే నా జోలికి ఎవరు వస్తారు అనుకున్నాం. కానీ నీ మైకు ఇంకా వదల్లా. మైకు వదలకపోవడం ఏంటంటే ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నడిచేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంబేద్కర్ గారి రాజ్యాంగం. కాబట్టికి సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తులు కొనకూడదు. ఇది కూడా ఎవరేసారు కోర్టులో ఆశ్రయించింది? అగ్రిగోల్డ్. నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 2014లో ఏమన్నాడు? ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ అగ్రిగోల్డ్ ఆస్తులని నేను కాపాడతా అని ఉపన్యాసాలు దంచాడు. నా ఎస్సీ ఎస్టీ బీసీలంటూ జగన్ తన రాజకీయ పబ్బం గడుపుకున్నాడని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. జగన్ దుందుడుకు చర్యల ఫలితంగానే సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్య భావన దెబ్బతిందని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ పేరుకు దీటుగా జగన్ పేరు ఉండడాన్ని అంబేద్కర్ వాదులు సహించలేక పేరును తొలగించి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరాజ్ మైదానంలో ఏర్పాటైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పరిశీలించారు. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జగన్ పేరు తొలగించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమాజంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు జగన్ ఎస్సీ ఎస్టీ బీసీలను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో వైసీపీ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. అంబేద్కర్ స్ఫూర్తి, ఆలోచన విధానం ప్రధానంగా ఉండాలి తప్ప విగ్రహాలు ఏర్పాటు చేశాననే అహంభావం నుంచి జగన్ బయటపడాలన్నారు. అంబేద్కర్ పేరుకు దీటుగా జగన్ పేరు ఏర్పాటు చేయడాన్ని సహించలేని అంబేద్కర్ వాదులు పేరును తొలగించి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విగ్రహాల ఏర్పాటుపై ఒక నియమావళిని రూపొందించి చట్ట రూపంలోకి తేవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సామాజిక న్యాయ మహాశిల్పం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఈరోజు ఇక్కడ జరిగిన పరిస్థితుల్ని అంచనా వేయడానికి మిత్రులతో కలిసి రావడం జరిగింది. కొన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ప్రతిపక్షం, వాళ్ళ ఛానల్స్ ద్వారా, వాళ్ళ మీడియాస్ ద్వారా వాళ్ళకున్న అంబేద్కర్ గారి విగ్రహానికి అపరిస్థితి ఇచ్చారు, లేదా అపవాదం జరిగిందని ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూశాక ఏమీ లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అంబేద్కర్ గారి మహాశిల్పం, సామాజిక న్యాయ మహాశిల్పం అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తొలగించారు. విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. బహుశా భారతదేశంలో ఒక మంచి అంబేద్కర్ గారి విగ్రహాలు ఒక విగ్రహం, మంచి విగ్రహం. వాళ్ళకి ఎవరికి అంబేద్కర్ గారి మీద చాలా గౌరవం ఉండి ఉంటుంది. చాలా అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళే ఆ పని చేసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించారు. ఈ సందర్భంగా మనం ఒకటి ఆలోచించాలి. ఆ మహాశిల్పాన్ని మనం ఫోకస్ చేయాలి, వారి స్ఫూర్తిని ఫోకస్ చేయాలి. కానీ ఆ విగ్రహాలు, మహానుభావుల విగ్రహాలు పెడతా ఉంటారు. అంబేద్కర్ గారి పెద్దవాళ్ళు మహానుభావులు చాలా విగ్రహాలు పెట్టాం, లేకపోతే దేవుళ్ళ విగ్రహాలు పెడతాం. అంటే మన స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలు పెడతా ఉంటాం. ఆ విగ్రహాలని యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనల్ని మనం ప్రచారం చేయాలనే సంకల్పం ఉండాలి. కానీ అది నేను దాత చేశాను, లేకపోతే నేను దాతృత్వం ఇచ్చాను, నేను కట్టించాను, నాది ఆ విగ్రహం అనే దృక్పథం నుంచి కొంతమంది బయటపడాల్సిన అవసరం. విద్యార్థుల్లో దేశభక్తిని మరింతగా పెంపొందించాలనే లక్ష్యంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేసినట్లు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా అందరి గృహాలపై జాతీయ జెండా ఎగరవేయాలని పీఎం మోడీ సంకల్పమన్నారు. ఏలూరు రోడ్ అప్సరా సెంటర్లో తిరంగా యాత్రను బీజేపీ చీఫ్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటు ప్రజలు, ఇటు విద్యార్థులు అందరిలో దేశభక్తిని పెంపొందించడానికి ఆగస్టు 15వ తేదీ ముందునే ఈ తిరంగా ర్యాలీని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు చేసి స్వాతంత్ర్యం సంపాదించుకున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు సామాన్య ప్రజల నుండి కూడా విశేష స్పందన లభించిందన్నారు. ఈ పతాక రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య మన జిల్లా వ్యక్తి కావటం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. ప్రజలకు మంచి పాలన అందించే ప్రభుత్వం వచ్చిందన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు.
ర్యాలీ అప్సరా సెంటర్ నుండి ఏలూరు రోడ్డు మీదుగా కొత్త వంతెన ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు సాగింది. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తిరంగా యాత్రను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ తిరంగా యాత్రలో పాల్గొని విజయవంతం చేసిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. 11వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాకు అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమాలు ఈసారి చిన్న పిల్లలకి ప్రాధాన్యతనిస్తూ మేము పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని కలుపుకుని ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి భావించడం జరిగింది. దాంట్లో భాగంగానే సోదరులు కూడా వచ్చి జాయిన్ అవటం జరిగింది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే బోండా ఉమ్మగారు అయితే పేరు చెప్పలేదు, సోదరులు బోండా ఉమ్మగారు కూడా వచ్చారు. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈసారి ఈ జాతీయ భావాన్ని ఎట్లాగో మన తరం వారు మనం నిర్వహించుకుంటున్నాము. రాబోయే తరం వారిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించాలి అనేటువంటి ఆలోచనతోటి పెద్ద సంఖ్యలో చిన్నపిల్లల్ని కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే మరి స్కూల్ పిల్లల్ని కూడా కలుపుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశమంతా కూడా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి. ఇవాళ ప్రత్యేకంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన జిల్లా ఆ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన్ని వాళ్ళ మననం చేసుకుంటూ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ స్థాయిలో ప్రతి ఇంటి మీద కూడా ఎగరేయాలి. అలాగే మన రాష్ట్రంలో మన కృష్ణా జిల్లాలో మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఇంటి మీద కూడా ఆ జాతీయ భావాల్ని స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి ఇవాళ స్వతంత్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావుల కళా స్ఫూర్తిని ఒక్కసారి భావితరాలు వారికి గుర్తు తెచ్చే విధంగా రానున్న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ దళాల కవాతుకు సంబంధించి ట్రయల్ రన్ను స్వయంగా పర్యవేక్షించారు. భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను డీజీపీ తిరుమలరావు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సురేష్ కుమార్, ఇతర అధికారులు పరిశీలించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకలకు ఇప్పటికే 80% పైగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ దళాల కవాతు ట్రయల్ రన్ను డీజీపీ, ఇతర అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆహ్లాదకర వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏర్పాట్లలో తలమునకలై ఉన్న వివిధ శాఖల సిబ్బందిని వారు అభినందించారు.
విజయవాడ రూరల్ మండలం అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో రాజీవ్తో పాటు 8 మందిపై కేసులు నమోదయ్యాయి. సిఐడి నమోదు చేసిన కేసులోనే ఏసీబీ సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు 420, 409, 467, 471, 120B, 34B కింద నిందితులపై కేసులు నమోదయ్యాయన్నారు. ఆయా కేసుల్లో A1గా జోగి రాజీవ్, A2గా జోగి రమేష్ బాబాయ్, జోగి వెంకటేశ్వరరావు ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యం భావనలే లేని రాజ్యాంగాన్ని స్థాపించేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తుందని రామన్ మెగ్సే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ ఆరోపించారు. ఇందుకు రాజ్యాంగం పెద్ద అడ్డు అని అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని విధ్వంసం చేయాలని బీజేపీ నేతలు చూస్తున్నారన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాజదండం స్థానంలో రాజ్యాంగం ప్రతిష్ఠించాలి అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగంలోని సూత్రాలన్నిటినీ నాశనం చేసి దేశంలో చక్రవర్తి తరహా పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తుందన్నారు. గుజరాత్లో అధికారం కోసం బీజేపీ చేస్తున్న నాటకాలను దేశ ప్రజలు మర్చిపోకూడదన్నారు. అధికారం కోసం బీజేపీ 2 వర్గాల మధ్య వర్గ పోరు సృష్టించి అధికారం అనుభవిస్తున్నారన్నారు. గుజరాత్లో జరిగిన మారణకాండను దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదని విల్సన్ గుర్తు చేశారు. కరుడుగట్టిన వివక్షతతో షెడ్యూల్ తెగకు చెందిన మహిళా భారత రాష్ట్రపతి ద్రౌపది పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించకుండా బీజేపీ నేతలు అవమానించారని విల్సన్ పేర్కొన్నారు. మోడీ పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు దండం పెడతాడు కానీ ప్రజలకు ఏ మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయరని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గిడుగు రుద్రరాజు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పాల్గొన్నారు. రెండోసారి మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఈ సంఘటనలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇలాగ చేయించడం అన్యాయము. ఇది ఒక జాతి సంబంధితమైనది, ఇది ఒక దుర్మార్గమైనటువంటిది, ఇది జరగకూడదు అని పార్లమెంటులో ఆమె యొక్క ప్రసంగంలో కానీ, ప్రధానమంత్రి ప్రసంగంలో కానీ, రాష్ట్రపతి ప్రసంగంలో కానీ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా లేదు. మీ దృష్టికి తేవాల్సిన ముఖ్యమైన అంశం, ఆ రోజు 1 ఫిబ్రవరి నుండి జూలై మరలా ప్రవేశపెట్టిన మధ్యలో 43 మంది ఈ దేశ పౌరులు మురికి కాలువల గుంతల్లో, సెప్టిక్ ట్యాంకులలో మనము నెట్టి వాళ్ళని చంపడం జరిగింది. దీస్ ఆర్ నాట్ ద జస్ట్ యాక్సిడెంటల్ డెత్స్. ఇవేదో పొరపాటున జరుగుతున్నటువంటి మరణాలు కాదు. ఇవి రాజకీయపరమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకోలేనందువలన మనము నెట్టివేసి చంపుతున్నటువంటి ప్రాణాలు. 43 మంది చనిపోతే ఒక్కరు కూడా ఈ విషయం మీద పార్లమెంట్లో ఒక్క మాట కూడా మాట్లాడకపోతే దానికోసమే నేను మరలా మన బృందాలను తీసుకొని పార్లమెంట్ మీద దాదాపు ఒక 10-20 సార్లు పోయి అందరినీ కలిసి ఈ విషయం మీద చెప్తే ఇప్పుడు పార్లమెంట్లో 4 సార్లు చర్చకు వచ్చింది. 4 సార్లు కూడా వాళ్ళు అదే జవాబుని తిప్పి మళ్ళీ ఇచ్చి ఇంగ్లీష్లో ఒకసారి, హిందీలో ఒకసారి, వేరే రూపంలో డ్యూ టు ద మాన్యువల్ స్కావెంజింగ్ నోబడీ డైడ్ అంటే చేతులతో మలమూత్రాలు ఎత్తుతూ ఎవరు మరణించరు. మురికి కాలువల గుంతల్లో అది చెప్పడు. అలాగో తిప్పి చెప్తూ ఉంటే చివరికి మేము ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్తో కూడా కలిసి మాట్లాడి ఈ విషయం మీద చర్చ జరగాలని అడుగుతున్నాం. భవన నిర్మాణ కార్మికులకు వెంటనే సంక్షేమ బోర్డు సక్రమంగా పనిచేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఐఏఎఫ్యు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఐఎన్టీయు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో మంగళవారం కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు
కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులకు జరుగుతున్నటువంటి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా మనం ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జిల్లాలో ఈ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో అటు కోరీల్లో కానీ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ కార్మికుల్ని ఆ యాజమాన్యం హత్య చేస్తూ ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో 5 మరణించారు. కోరీల్లో 3 కార్మికులు మరణించినటువంటి పరిస్థితి ఉంది. కోరీల్లో సరైనటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అమలు చేయకపోవడం వల్ల ఈరోజు కార్మికులు పిట్టల్లారు. నిన్న కూడా ఒక కార్మికుడికి తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. కానీ లేబర్ ఆఫీసర్లు కానీ గనుల శాఖ కానీ నిద్రపోతూ ఉంది. అధికారులు కూడా సరిగ్గా స్పందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని క్వారీల్లో మెజర్మెంట్స్ అమలు చేయాలి, కార్మిక చట్టాలని అమలు చేయాలి. అలాగే అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అన్నిటిలో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ప్రమాణాలు పాటించకపోతే ఆ ఫ్యాక్టరీలపైన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక వైపు భవన నిర్మాణ కార్మికులు బోర్డు ఏదైతే ఉందో ఆ గుర్తింపు కార్డులు మంజూరు చేసే శాఖలాగా మారింది తప్ప కానీ కార్మిక చట్టాలని ఆ కార్మికుడికి జరిగేటువంటి న్యాయబద్ధమైనటువంటి రావాల్సినటువంటి సౌకర్యాలన్నిటిని కూడా అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది మాకు తెలియజేస్తూ ఉన్నాం. మరొక వైపు ఆటో రంగం ఈ పట్టణంలో 40,000 ఆటోలు ఈరోజు నగరంలో తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి సరైన రాష్ట్రంలో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చేనేత కార్మికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న రాష్ట్ర మంత్రి సవిత. చేనేత రంగానికి పెద్దపీట వేస్తూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. పేదవాడి పొట్ట నింపడానికి టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం. పవిత్ర సంగమం వద్ద నవహారతులను పునరుద్ధరిస్తామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పవిత్ర సంగమం పరిశీలించినట్లు వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.